హలో నమస్తే. నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు పూర్తి చేసుకుంటూ వస్తుంది. ఈ 6 నెలలకు సంబంధించి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఇండస్ట్రీకి సంబంధించి 'పుష్ప 2' వివాదం కంటిన్యూ అవుతుంది. ఈరోజు 'పుష్ప 2' దేశవ్యాప్తంగా కూడా విడుదలైనటువంటి నేపథ్యంలో ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకర డైలాగులు ఉన్నాయంటూ కూడా మెగా అభిమానులు, మెగా కాంపౌండ్‌కి సంబంధించినటువంటి కొంతమంది కామెంట్ చేస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ని విమర్శించే విధంగా, చిరంజీవిని విమర్శించే విధంగా ఈ సినిమాలో కూడా డైలాగులు ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూస్, అలాగే ఏపీ రాజకీయాలపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు త్రిపురనేని చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు నమస్తే. 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 ముందుగా ఈ అల్లు అర్జున్ సినిమాకి సంబంధించినటువంటి ఒక వివాదం కొనసాగుతుంది సార్. ఆయన సినిమాలో కొన్ని అభ్యంతరకర డైలాగులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని విమర్శించే విధంగా ఆ సినిమాలో డైలాగులు పెట్టారని చెప్పేసి మెగా అభిమానులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? వాళ్ళ అభిమానులది ఆ ఆగ్రహం బుద్ధి జ్ఞానం లేని అనవసరపు ఆగ్రహం. ఊరిని ఏదో కెలకాలని కెలకటం తప్పితే అది సినిమాకి క్యారెక్టర్ తగినట్టు క్యారెక్టర్ సంబంధించి మాట్లాయి ఆ డైలాగుల్ని వాళ్ళకి అన్వయించుకుని గుమ్మడికాయ దొంగ బుధాలు జరుగుతున్నట్టు మమ్మల్ని గురించి అన్నారని ఈ సొల్లుతో మాటలు తప్పితే వాళ్ళ వాళ్ళ ఆగ్రహాన్ని ఊరిన పని పాటలేని ఎదవలు చేసే కమెంట్లు అయ్యి ఆ సినిమాలో డైలాగులు అన్ని కూడా ఆ సినిమా క్యారెక్టర్ సంబంధించి కథకు సంబంధించిన డైలాగ్ అందులో ఒకటి ఉద్దేశించినవి కావు. ఎవరిని ఉద్దేశించి వాళ్ళు అన్వయించుకుంటే వాళ్ళ కర్మ అది. అంతే తప్పితే పిచ్చి పిచ్చి మాట్లాడి పిచ్చి సొల్ల మాటలు గాలి మాటలు తప్పితే ఒకటి కాదు. వాళ్ళ ఆగ్రహం గారి గుడ్డాగ్రహం ఏదో ఒకటి కెలకాలి వాళ్ళ సినిమా ఏదో ఆపాలనుకున్నారు. సూపర్ హిట్ సెన్సేషనల్ రివ్యూ వచ్చింది. ఇంకా అయినా సరే ఏదో ఏడుపు గుట్టు మాటలు తప్పితే ఇంకోటేం కాదు. అది బుద్ధిహీనమైన కమెంట్. అంతకన్నా దాని గురించి మనం పెద్దగా విలువ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా ఈ 'పుష్ప 2' సంబంధించి మనం గతంలో చూసాం సార్. ఎన్నికల సమయం దగ్గర నుంచి అల్లు అర్జున్‌ని వైసీపీ వాళ్ళు కొద్దిగా దగ్గరగా ఓన్ చేసుకుంటూ ఉన్నారు. మెగా ఫ్యామిలీ మాత్రం దూరం పెడుతూ ఉంది. నాగబాబు గారి కామెంట్లు కావచ్చు. తప్పేమో ఒక హీరో ఆ హీరోని ఒక సినిమాని ఎవరో అడ్డుకుంటారంటే పేరు నాని అన్నాడు. ఎవరు అడ్డుకోలేరు. ఒక మంచి సినిమాని ఎవరు అడ్డుకోలేరు. మంచి సినిమా అయితే ఈ జనాలు చూస్తారు. కాకపోతే ఎవరి సినిమా అయినా చూడరు. అది చరిత్ర ప్రూవ్ చేసింది. ఆచార్య చిరంజీవి కన్నా పెద్ద హీరో కాదు. చిరంజీవి సినిమా చూడలేదు బాగాలేకపోతే. గుంటూరు కాలం మహేష్ బాబు కన్నా గ్లామర్ ఇంకా మరొకటి లేడు. అయినా ఆ సినిమా చూడలేదు జనాలు. బాగాలేకపోతే ఎవరు చూడరు, బాగుంటే చూస్తారు అని పేరు అన్నాడు సమర్థింపుగా మాట. దాంతో వాళ్ళు వైసీపీ వాళ్ళు అతని హీరోగా పెట్టుకున్నారు. కూటమిలో పెట్టుకోలేదా బాలకృష్ణ హీరోగా, పవన్ కళ్యాణ్ హీరోలుగా పెట్టుకుని మాట్లాడట్లేదా? వాళ్ళు పెట్టుకున్నారు. దీంట్లో ఏం తప్పు ఉంది? ఒకళ్ళు ఓన్ చేసుకుంటే దాని తప్ప. వైసీపీ ఓన్ చేసుకుంటే సొంత వాళ్ళు ఆ హీరోని ఓన్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ అనలేదు కదా నేను వైసీపీ అని. నేను వైసీపీ పార్టీ వాడిని, వైసీపీ అర్జున్ మాట్లాడలేదు కదా. అర్జున్ నాకు రాజకీయాలు లేవు అని ఓపెన్ గా చెప్పాడు. స్నేహితుడి కోసమే వెళ్ళాను అంతే. ఆ రోజు రాజకీయం కోసం వెళ్ళలేదు. నాకు ఏ పార్టీ సంబంధం లేదు ఓపెన్ గా చెప్పాడు. వాళ్ళు ఓన్ చేసుకుంటే చేసుకుంటారు. ఎంతో మంది ఫ్యాన్స్ అలాగే వైసీపీ వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు. ఏముంది, హీరోకి ఫ్యాన్స్ ఒక పార్టీ కాదు, అన్ని పార్టీల్లోనూ ఉంటారు ఫ్యాన్స్. ఇప్పుడు బాలకృష్ణకి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళే ఫ్యాన్సా? బాలకృష్ణకి ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అన్ని కులాలు ఉంటారు. సినిమా హీరోకి అడ్వాంటేజ్ అది. అన్ని కులాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు అభిమానులు ఉంటారు. కనుక వాళ్ళు రిసీవ్ చేసుకుంటే దాంట్లో తప్పే ఉంది. దాన్ని ఏదో పెద్ద దోషం లాగాను నేరం లాగాను మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు సార్ మెగా ఫ్యామిలీ ఎక్కడా రియాక్ట్ అవ్వట్లేదు ఈ అంశాలకు సంబంధించి? ఇంతమంది పెద్ద పెద్ద ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ట్వీట్లు చేస్తున్నారు. సినిమా బాగుంది, సినిమా సూపర్ హిట్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అని. ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించి ఒక ట్వీట్ కానీ, ఒక రివ్యూ కానీ, కనీసం కంగ్రాచులేషన్స్ చెప్తూ ఒక విషెస్ కూడా రాలేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో గ్యాప్ నడుస్తుందని అయితే అర్థమవుతుంది కదా. నేను ఇక్కడ పుట్టిస్తున్న ఈ అభిమానులు ఫ్యాన్స్ వేరు, అభిమానులు వేరమ్మా. అభిమానించే వాళ్ళు ఎప్పుడు కూడా హీరో యొక్క మంచి విషయాల్ని, ఇప్పుడు చిరంజీవి గారి అభిమానులు ఉన్నారు. బ్లడ్ బ్యాంక్, ఆ బ్లడ్ బ్యాంక్ అభిమానులు అంటే వాళ్ళు బ్లడ్ బ్యాంక్, వాళ్ళు తీసుకొచ్చి బ్లడ్ ఇస్తా ఉంటారు. బ్లడ్ అలాగే మహేష్ బాబు గుండె ఆపరేషన్ చేస్తాడు. ఆ ఫ్యాన్స్ అంతా ఎక్కడన్నా ఉంటే గుండె ఇలా చేయాల్సిన తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్నారు. ఈ అభిమానులు, ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఏంటంటే ఫ్యాన్స్ వేరు, అభిమానులు వేరు. ఫ్యాన్స్ అనేవాళ్ళు ఇంగ్లీష్ పదం ఫెనటిక్స్ అనే పదం నుంచి వచ్చింది ఫ్యాన్స్. ఫెనటిక్స్ అంటే మూర్ఖులు అని అర్థం. ఆ మూర్ఖుల నుంచి వచ్చిన పదం ఫ్యాన్. వీళ్ళు అలాగే మూర్ఖత్వంగా మాట్లాడుతుంటారు ఫ్యాన్స్. వాళ్ళ వచ్చి ఏం లేదు, మొన్న బాలకృష్ణ ప్రోగ్రాము అన్స్టాపుల్ చెప్పలా ఎంతో చక్కగా చెప్పాడు అల్లు అర్జున్. చిరంజీవి గారు అంటే ఆయన మానవత్వానికి ఫస్ట్ నేను ఫ్యాను, తర్వాత ఆయన ఈ మెగాస్టార్ కి ఫ్యాన్. ముందు ఆ మానవత్వానికి ఆయన ఎంతో హ్యూమానిటీ ఉన్నవాడు అని ఎంతో గొప్పగా చెప్పాడు. అది మాట్లాడరే వీళ్ళు. అంతనే వీళ్ళు సొల్లుగాళ్ళు అనే
మంచి మాట్లాడినప్పుడు మంచి మాట్లాడరు, లేని డైలాగులు సినిమాకి సంబంధించి క్యారెక్టర్ సంబంధించి అవి మమ్మల్ని గురించి అన్నారు. ఈ పిచ్చి బాగుళ్ళు చెప్తే ఏం కాదు. దాని గురించి మనం చర్చించడం కూడా అనవసరం. వాళ్ళకి అనవసరంగా విలువ సులువు బాగుళ్ళు అంతే కూడా కాదు. మెగా ఫ్యామిలీకి వీళ్ళకి తేడాలు ఏమీ లేవు. అది మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, ఇద్దరు బాబాబులే. వీళ్ళు దీన్ని అనవసరంగా రగిల్చింది నాగబాబు పులిస్టా పెట్టాలి. నాగబాబు అనవసరంగా టైంలో అక్కడ చెప్తే కూడా గౌరవంగా ఉండాల్సి ఉంటుంది. అనవసరంగా మా వాళ్ళు మీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, దాంతో రగిలించాయి ఈ ఫ్యాన్స్ మధ్య. అది పోతా ఉంది. అది ఆపాలి. ఆపకపోతే ఎవరు నష్టం? దీనివల్ల నష్టపోయేది ఎవరు? ఘట్టమనేని ఫ్యామిలీకి ఏమి నష్టం లేదు, నందమూరి ఫ్యామిలీకి ఏమి నష్టం లేదు, అక్కినేని ఫ్యామిలీకి ఏమి నష్టపోయేది మీరే. మీ బావమరులు మా మేనడు మీరు నష్టపోయేది. మీలోనే ఒక నష్టపోతే ఎవరికి నష్టం? ఆ కనీసం ఆ ఇంగిత జ్ఞానం, ఆ కామన్ సెన్స్ ఆ కనీసం లేకుండా ఉండే దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఫినిష్ చేస్తే ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫ్యాన్స్ ని హ్యాండిల్ చేస్తే నాగబాబే దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. నాగబాబే ఆ ఈ నిప్పు రగిల్చాడు. ఆయనే ఫినిష్ చేస్తే ఫినిషింగ్ పెడితే ఎప్పుడో ఒకసారి ఫ్యాన్స్ ఏమి కరెక్ట్ కాదయ్యా, మనలో మనం పోట్లాడుకుంటాం, కరెక్ట్ కదా, నష్టం మనకే, మన ఫ్యాన్స్ మనం పోట్లాడుకుంటే ఏముందని చెప్పి ఆయన క్లోజ్ చేయాలి. లేకపోతే ఇది అసహ్యం, చాలా దిగుసాగరంగా ఉంటుంది. కొద్ది మాట్లాడుతూ అర్జున్ పైకి ఎగురుతున్నాడు, అందరూ ఎవరికి దూరానికి ఎదుగుతున్నాడు, కష్టపడుతున్నాడు, ఎదుగుతున్నాడు. లక్ కాదు, అదృష్టం కాదు, శ్రమపడి ఒక్కొక్క సినిమాకి ఒళ్ళు వంచి కష్టపడి పనిచేసి పేరు తెచ్చుకుని వెళ్తున్నాడు, ఎదుగుతున్నాడు. అది ఆ ఎదుగుదలను చూసి అసూయపడి మాట్లాడుతున్నారు అనుకుంటారు రేపు పొద్దునే ప్రజలు. ఇప్పటికే అనుకుంటున్నారు అర్జున్ సక్సెస్ గా వెళ్ళిపోతున్నాడు, ఇంటర్నేషనల్ స్టేజ్ కి వెళ్ళిపోయాడు, మీద చిరంజీవి తోక పట్టుకుని ఉన్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళలేదే ఆ స్థాయికి, ఈయనేమో అల్లు అని చెప్పి వెళ్ళిపోతున్నారని ఈర్చపడుతున్నారు. ఆ ఎదుగుదలను చూసి ఈర్చపడుతున్నారని ప్రజలు అనుకుంటారు. అందుకనే పిలిచి దీన్ని ఫుల్ స్టాప్ పెట్టకపోతే అదే వస్తాయి. ఈర్చపడుతున్నారు, అసూయపడుతున్నారు అనుకుంటారు. ఓకే సార్, కొన్ని నియోజకవర్గాల్లో ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో కొంతమంది జనసేన కార్యకర్తలు థియేటర్ల దగ్గరికి వెళ్ళి థియేటర్లో సినిమా ఆపాలని చెప్పి గొడవ చేయటము, అలాగే అల్లు అర్జున్ పోస్టర్లని చించేయటము, ఇవన్నీ చూస్తూ ఉన్నాము. జనసేన పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు లేదంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు ఇలా చేయటం వల్ల నిజంగా వీళ్ళ వల్ల పార్టీలకి మధ్య గొడవలు సృష్టించే అవకాశం ఉన్నట్టు కనిపించట్లేదా? లేదు, జన సైనికులు వాళ్ళు రకరకాల మాట్లాడారు. ఇప్పుడు మొన్న కూడా అర్జున్ ఆర్మీ అంటే ఆర్మీ గురించి మాట్లాడారు. వాళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, అర్జునం అర్థజ్ఞానం. జనసేన అంటే ఏంటి, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే ఏంటి, పీపుల్స్ ఆర్మీ. సేన అంటే ఆర్మీ. అంటే మీ పార్టీకి ఏమో జనసేన అని పెట్టుకుని తెలుగులో పెట్టుకుంటే తప్పు కాదు. అతను ఫ్యాన్స్ ఏం మాట్లాడతారో, ఎక్కువ మాట్లాడతారో, బుద్ధి లేకుండా అజ్ఞానంగా అర్ధజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ అందుకని చెప్తాను, వీళ్ళు ఏదో అనవసరంగా లైన్. అందుకని నేను ఈ సోషల్ మీడియాలో ఇలాంటి ఏదో చెత్తవాగు చేసేవాళ్ళు నేను ఒకటి అంటాను ఎప్పుడు. అమ్మ వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భకులు వీళ్ళ చేష్టలు, వీళ్ళ కోతలు. వీళ్ళు సినిమా ఆడియన్స్ కాదు. సినిమా ఆడియన్స్ లక్షలాది మంది సినిమా థియేటర్లో బాగుంటే థియేటర్ నెత్తిని పెట్టుకుని చూస్తారు, 1-4 సార్లు చూస్తారు. వీళ్ళు ఊరినే బయట కూర్చుని ఇలాంటి చిల్లర వాగులు వాడడం తప్పితే ఎందుకు పనికారు. అందుకని ఏదో కూతలు, ఏదో రాతలు, ఏదో మాటలు వీళ్ళ గురించి అసలు చర్చించడమే నా ఉద్దేశంలో టైం వేస్ట్. వీళ్ళంతా మూర్ఖులు, జెనెటిక్స్ వచ్చిన మూర్ఖులు వీళ్ళు, అభిమానులు కాదు. అభిమానులు అనేవాళ్ళు ఎప్పుడు ఇలా మాట్లాడు. అభిమానులు నేను రామారావు గారి నుంచి రామారావు గారితో పనిచేశాను, కృష్ణ గారితో వీళ్ళంతా ఇప్పటిదాకా పనిచేస్తాను ఉన్నాను అందరితోటి. ఎంతో మంది ఫ్యాన్స్, రామారావు గారి ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్, వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ హీరోని పాలాభిషేకం చేస్తారు. ఇంకొక సినిమాని నాశనం చేయాలి, ఇంకో సినిమాని భ్రష్టు పట్టించాలని ఏనాడో ఆ ఫ్యాన్స్ ఎప్పుడు ఆలోచిస్తారు. ఈ జన సైనికులే అదేమిటో వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో మాయరోగ జన సైనికులే బూతులు మాట్లాడతారు, అడ్డమైన భాష మాట్లాడతారు, ఇంకోళ్ళ సినిమా నాశనం అవ్వాలి, ఆడకూడదని కోరుకుంటారు. ఇంకేమిటి వింత ధోరణి ఈ ఒక్క ఫ్యాన్స్ లో చూసారు. మీద ఏ హీరో ఫ్యాన్స్ లోనూ ఇలాంటి దుర్మార్గం లక్షణాలు, ఇలాంటి చిల్లర లక్షణాలు ఉండవు.